నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తనను ప్రార్థించవచ్చిన భక్తుడికి అమ్మవారు ప్రత్యక్షమై ఒక చేత పాలకుండను మరొక చేత పెరుగుకుండను దాల్చి లక్ష్మీ కటాక్షం కావాలంటే ఒకదానిని, సరస్వతీ కటాక్షం కావాలంటే మరొకదానిని ఏదో ఒకటి గ్రహించమనగా ఒకేసారి ఆ 2 కుండలను తీసుకుని త్రాగేసిన అతగాడిని చూసి నివ్వెరపోయిన అమ్మవారు వికటకవి కమ్మని అనుశాసనం చేసిందని, అమ్మవారి నుండి అలా అనుగ్రహ వీక్షణం పొందిన వికటకవి తెనాలి రామలింగుడని ప్రాచుర్యంలో ఉన్న కథ అందరికీ తెలిసిందే. తెనాలి రామలింగుడు అలా అమ్మవారిని దర్శించుకున్న ఆలయమే గుంటూరు జిల్లా తెనాలిలోని రామేశ్వర స్వామి దేవస్థానం. పాత శివాలయంగా పేరుగాంచిన ఈ ప్రసిద్ధ ఆలయ విశేషాలను ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శించి తెలుసుకుందాం. పాత శివాలయంగా చెప్పుకునే శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానం గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో నెలకొని ఉంది. ఇది అత్యంత ప్రాచీన దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. క్రీస్తు శకం 1140లో గణపతిదేవ చక్రవర్తి నుండి ప్రధానమంత్రి గోపరాజు రామన్న దానం స్వీకరించి తెనాలి ప్రాంతాన్ని తురకా వెంకన్న అనే బ్రాహ్మణునికి గ్రామ కరణీక మిరాసిగా నిర్ణయించాడట. క్రీస్తు శకం 1238లో ఓరుగల్లు పాలకులు గణపతిదేవుల గురువు శివయోగీశ్వరులకు ముదిగొండ గ్రామం దానం చేయగా ఆ శివయోగీశ్వరులను ప్రతాపరుద్రులు తెనాలికి తీసుకువచ్చి ఇక్కడి శ్రీ రామేశ్వర స్వామికి స్థానాచార్యులుగా నియమించినట్లు చారిత్రక కథనముంది. ఈ క్షేత్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు, పూజలు ఘనంగా జరుగుతాయి. ఇక ప్రధానాలయంలో శ్రీ రామేశ్వర స్వామి సుప్రతిష్ఠులై భక్తులను అనుగ్రహిస్తున్నారు. త్రేతాయుగంలోని పరశురామునిచే క్షత్రియ సంహారానంతరం పాప పరిహార్థమై ప్రతిష్ఠింపబడిన 1001 శివాలయాల్లో ఇది ఒకటిగా ప్రసిద్ధంగా చెప్పబడుతోంది. శ్రీ రామలింగేశ్వర స్వామి పశ్చిమాభిముఖంగా ఉండి గౌరీ శంకరాత్మకమై త్రిభుజాకారంలో గోధుమ వర్ణంలో బాణలింగంగా ప్రసిద్ధి చెందారు. శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు జరుగుతాయి. లింగంపై అభిషేక పాత్ర నుండి సన్నని జలధార అనవరతం పడుతూ ఉంటుంది. శ్రీ రామలింగేశ్వరునికి అభిషేకాలు, పూజలు ఘనంగా జరుగుతాయి. శ్రీ రామలింగేశ్వరుని దర్శించుకున్న భక్తులు హారతి కళ్ళకద్దుకొని అక్షతలు తలదాల్చి శటగోప ఆశీర్వాదాలు పొంది ప్రదక్షిణలు చేసుకుని తీర్థప్రసాదాలు గ్రహిస్తారు. ఈ ప్రాంతం ఒకప్పుడు జైనమత ప్రభావంతో ఉండేదని తెలుస్తోంది. దేవాలయ పునర్నిర్మాణ త్రవ్వకాలలో బయల్పడిన జైన తీర్థంకర విగ్రహాన్ని నేటికి ఇక్కడ సందర్శించుకోగలం. అష్టభుజ దుర్గా విగ్రహం కూడా అప్పుడే బయటపడింది. ఈ దేవినే రామలింగ కవి అర్చించి సాక్షాత్కరింప చేసుకున్నట్లుగా భావింపబడుతోంది. ఈ ఆలయంలోనే మకర తోరణంలో విశాల నేత్రాలతో కర్ణాభరణాది అలంకారాలతో మంగళసూత్రంతో అమ్మవారు దర్శనమిస్తుంది. కుంకుమ పూజలతో అమ్మను వైభవంగా అర్చించటం జరుగుతుంది. ఈ ఆలయంలోనే అమ్మవారిని అర్చించి వరప్రసాదం వలన కవిత్వ విదుడై వికటకవిగా ప్రసిద్ధుడైన తెనాలి రామలింగ కవి ఈ దేవాలయంలో ఉత్సవ విగ్రహాలను అతడు స్వయంగా ఇచ్చినట్లు దాఖలా ఉంది. ఉత్సవ విగ్రహంపై తెనాలి రామలింగడు వేయించిన శాసనం మనకు దర్శనమిస్తుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా దసరాల్లో 9 రోజులు అమ్మవారికి అలంకారాలు, విశేష పూజలు, తీర్థప్రసాదాల వితరణం చేయబడతాయి. హారతులు, తీర్థప్రసాదాలు గ్రహించి భక్తులు పరితృప్తులవుతారు. ఈ ప్రాంతం
ఒకప్పుడు జైనమత ప్రభావంతో ఉండేదని తెలుస్తోంది. దేవాలయ పునర్నిర్మాణ త్రవ్వకాలలో బయల్పడిన జైన తీర్థంకర విగ్రహాన్ని నేటికీ ఇక్కడ సందర్శించుకోగలం. అష్టభుజ దుర్గ విగ్రహం కూడా అప్పుడే బయటపడింది. ఈ దేవిని రామలింగ కవి అర్చించి సాక్షాత్కరింపజేసుకున్నట్లుగా భావింపబడుతోంది. శ్రీ రామలింగేశ్వర స్వామికి మహాశివరాత్రి పర్వదినాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. వ్యాపారస్తులు స్వామిని సేవించుకుని ఎంతో ఉన్నత స్థాయి లాభాలను ఆర్జించినట్లుగా చెబుతారు. కార్తీక మాఘ మాసాలలో విశేష పూజలు అర్చనలు జరుగుతాయి. శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి పర్వదినాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. కార్తీక మాఘ మాసాలలో విశేష పూజలు అర్చనలు జరుగుతాయి. కార్తీకంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, అలాగే మాఘమాసంలో మాఘ చతుర్దశి మహాశివరాత్రికి లింగోద్భవ పూజలు, అభిషేకాలు అర్ధరాత్రంతా జరుగుతాయి. శైవాగమ పద్ధతులను అనుసరించి అర్చకులు ఎంతో నిష్ఠతో పూజాధికాలు నిర్వర్తిస్తుంటారు. వార్షిక బ్రహ్మోత్సవాలు శివరాత్రికి 5 రోజులు వైభవంగా నిర్వహించటం ఆచారం. చతుర్దశి నాడు వైభవంగా రథోత్సవం నిర్వహింపబడుతుంది. దేవస్థానంలో ఉపాలయాలుగా రత్నగర్భ గణపతి, శ్రీ నాగేంద్ర స్వామి, శ్రీ అష్టభుజ దుర్గాదేవి, శ్రీ కుమారస్వామి, శ్రీ అయ్యప్ప స్వామి నవగ్రహాలయం ఉన్నాయి. నవగ్రహాలకు దోష నివారణార్థం పూజాధికాలు నిర్వర్తింపబడతాయి. అలాగే మంగళవారాల్లో రాహుకాలార్చనలు జరుగుతాయి. ఆలయ గోడలు మృత్యుంజయ ధ్యానం, శివాష్టకం, అష్టాదశ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, చంద్రశేఖరాష్టకం, ఏకాదశి రుద్రులు, నవదుర్గలు మొదలైన వివరాలతో భక్తజన సులభంగా పవిత్ర వాతావరణంతో ప్రయోజనదాయకంగా భక్తిభావ విలసితమై అలరారుతూ అలరిస్తూ ఉంటాయి. పవిత్ర వృక్ష ఛాయలో నాగేంద్ర ప్రతిమలు, నవగ్రహాదులు, వినాయకుడు దర్శనీయమవుతుండగా భక్తులు హారతులు సమర్పించి ప్రదక్షిణలు చేసి కొలుచుకుంటూ ఉంటారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానమైన ఈ పాత శివాలయంలోని మరొక ప్రత్యేకత, పాల్గొన అమావాస్య మొదలు 15 రోజులు ప్రదోషకాలంలో సూర్యకిరణాలు స్వామివారిని స్పృశిస్తూ ప్రసరించటం గమనించవచ్చు. అది దర్శించుకోవటానికి ఎందరెందరో భక్తులు ఆ పవిత్ర దినాల్లో విశేషించి తరలివస్తుంటారు. ప్రాచీనము విశిష్టము అయిన శివాలయం తెనాలి గంగానమ్మపేటలోని పాత శివాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం. భక్తుల పాలిట వరాలిచ్చే దైవంగా భావిస్తున్న శ్రీ స్వామివారి కటాక్షణ వీక్షణాలు అనవతరం అందరికీ లభించాలని ఆకాంక్షిస్తూ మరో ఆలయ సందర్శనం చేద్దాం.